ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమ. శ్రీ వాల్మీకి రామాయణం 57వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తన వద్దకు వచ్చిన లక్ష్మణుని నిందించుట అనే కథగా విందాం. ఇష్టానుసారం రూపం ధరించగల రాక్షసుడైన ఆ మారీచుణ్ణి చంపి రాముడు శీఘ్రంగా వెనక్కి మరలి వస్తున్నాడు. సీతను చూడవలెను అని తొందరగా వస్తూ ఉండగా అతని వెనుక క్రూరమైన ధ్వనిగల నక్క అరిచింది. భయంకరము రోమాంచము కలిగించేది అయిన ఆ నక్క కూత విని రాముడు అశుభాన్ని శంకిస్తూ ఈ విధంగా ఆలోచించాడు. అయ్యో, ఈ నక్క కూయడం చూస్తుంటే ఏదో అశుభం జరగనున్నది అనిపిస్తోందే. సీతను రాక్షసులెవరూ భక్షించి వేయకుండా ఆమె క్షేమంగా ఉంటుందా? మృగరూపాన్ని ధరించి ఉన్న ఆ మారీచుడు కావాలని నా స్వరంతో చేసిన అరుపును లక్ష్మణుడు విని ఉండవచ్చు. లక్ష్మణుడు ఆ స్వరాన్ని విని సీత పంపగా ఆమెను విడిచి శీఘ్రంగా నా దగ్గరికి వస్తాడు. రాక్షసులందరూ కలిసి సీతను చంపాలనే ఉపాయాన్ని పన్నారు. సందేహం లేదు. అందుచేతనే మారీచుడు బంగారు లేడి రూపం ధరించి నన్ను ఆశ్రమం నుంచి దూరంగా తీసుకుని పోయి బాణం చేత చంపబడినప్పుడు అయ్యో లక్ష్మణ, చచ్చితిని అని పలికాడు. మహారణ్యంలో నేను దగ్గరలేని సమయమునందు ఆ సీతాలక్ష్మణులు క్షేమంగా ఉంటారా? జనస్థానం మూలమున నాకు రాక్షసులతో వైరం ఏర్పడింది కదా. ఇప్పుడు భయంకరములైన అనేక అపశకునాలు కూడా కనబడుతున్నాయే. రాముడు నక్క కూత విని ఈ విధంగా ఆలోచిస్తూ ఆ రాక్షసుడు మృగరూపం ధరించి తనను దూరంగా తీసుకుని పోయినందుకు శంక వలన వికలమైన మనస్సుతో జనస్థానం వైపు వెళ్ళాడు. మృగములు పక్షులు దీనమైన మనస్సుతో కూడినవై ఆ మహాత్మునకు ఎడమవైపుగా తిరుగుతూ సమీపించి ఘోరంగా ధ్వని చేశాయి. చాలా భయంకరములైన ఆ శకునాలను చూసి రాముడు తొందరపడుతూ వేగంగా తన ఆశ్రమం వైపు మరలి వచ్చాడు. సీతను గూర్చి మహాబలవంతుడైన లక్ష్మణుని గూర్చి ఆలోచిస్తూ అతడు జనస్థానం వైపు వచ్చాడు. దిగులు చెంది దుఃఖాక్రాంతుడై ఉన్న లక్ష్మణుడు రాముణ్ణి కొద్ది దూరమునందే కలుసుకున్నాడు. రాక్షసులకు నివాసమైన ఆ నిర్జనమైన అరణ్యమునందు సీతను ఒంటరిగా విడిచి వచ్చిన లక్ష్మణుని రాముడు నిందించాడు. అతడు చాలా దుఃఖిస్తూ లక్ష్మణుని కుడిచేయి పట్టుకుని పరుషంగా ఈ విధంగా పలికాడు. లక్ష్మణ, నువ్వు సీతను విడిచి ఇక్కడికి వచ్చేసావు. నువ్వెంత చెడ్డ పని చేశావు. ఇప్పుడు అంతా క్షేమంగా ఉంటుందా? నాకు అన్ని అశుభమైన శకునాలే కనబడుతున్నాయి. వీటిని బట్టి అన్ని విధాల సీత నశించి అయినా ఉంటుంది, లేదా వనంలో సంచరించే రాక్షసుల చేత భక్షింపబడైనా ఉంటుంది. నాకేమీ సందేహం లేదు. సీతను ప్రాణాలతో ఎట్టి అపాయమూ లేని పరిపూర్ణ శరీరంతో చూడగలుగుదామా? మంటలు మండుతున్న దిక్కుల వైపు తిరిగి మృగాల గుంపులు, నక్కలు, పక్షులు భయంకరంగా అరుస్తున్నాయి. దీన్ని బట్టి రాజకుమారి అయిన సీత క్షేమంగా ఉంటుందా అనే సందేహం కలుగుతోంది. మృగ రూపంలో ఉన్న ఆ రాక్షసుడు నన్ను ప్రలోభపెట్టి చాలా దూరం తీసుకుపోయాడు. ఆ మృగాన్ని చాలా శ్రమచేతనే ఎలాగో చంపేశాను. అది చావగానే రాక్షసుడిగా మారిపోయింది. నా మనసు ఇప్పుడు దైన్యంతో నిండిపోయింది. సంతోషం లేకుండా ఉంది. నా ఎడంకన్ను కూడా అదురుతోంది. లక్ష్మణ, సీత ఆశ్రమంలో ఉండదు, సందేహం లేదు. హరింపబడి ఉండాలి, లేదా మరణించి ఉండాలి, లేదా హరింపబడుతూ మార్గ మధ్యంలో ఉండాలి అని లక్ష్మణునితో పలికాడు శ్రీరాముడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమందలి 57వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 24వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు తన దగ్గరకు వచ్చిన లక్ష్మణుని నిందించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 3వ కాండమైన అరణ్యకాండమందలి 58వ సర్గ యందలి గల 1వ శ్లోకం నుంచి 20వ శ్లోకం వరకు గల అన్ని శ్లోకముల యొక్క వచన భావసారాన్ని ఆశ్రమంలో సీతను కానక రాముడు దుఃఖాక్రాంతుడగుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.